చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిని చంపేందుకు పక్కా ప్లాన్ చేశారని మోహిత్ రెడ్డిపై కేసు నమోదు చేసిన తిరుపతి పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ ని పరిశీలించడానికి వెళ్లిన పులివర్తి నానిపై మోహిత్ రెడ్డి ప్లాన్ ప్రకారం దాడి చేశారు. ఇక కారు కెమెరాలో ఆ దృశ్యాలు నమోదయ్యాయి. దీనిపై కలకలం రేగడంతో అప్పట్లో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి అసలు సూత్రధారి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అని దర్యాప్తులో తేలింది. దీంతో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ను మోహిత్ రెడ్డి దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. అప్పటి నుంచి మోహిత్ రెడ్డి పరారీలో ఉన్నారు. బెంగళూరులో ఉన్నట్టుగా తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. తిరుపతి కోర్టులో ఆయనను ప్రవేశపెట్టి జైలుకు పంపే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, శివ, అంటే ఎన్నికల సమయంలో తన ప్రత్యర్థి అయినటువంటి అంటే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అలాగే వైసీపీ అభ్యర్థులు అయితే ఇద్దరు కూడా ఒక టీడీపీ అభ్యర్థి అయినటువంటి నాని మీద అయితే మాత్రం ఈ యొక్క చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అయితే మాత్రం దాడి చేసిన పరిస్థితి అయితే తెలిసిన విషయమే. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు మొత్తానికి ఆ యొక్క ప్లాన్ కి సంబంధించి అంతా కూడా ఎగ్జిక్యూటివ్ చేసింది ఏవన్నా అభ్యర్థిగా ఉన్నటువంటిది మొత్తం కూడా మోహిత్ రెడ్డి అనేది తెలిసినటువంటి పోలీసులు అయితే మాత్రం తనని బెంగళూరులో మాత్రం అరెస్ట్ చేశారు. తను బెంగళూరు నుంచి కూడా విదేశానికి పారిపోతుండగా కూడా అక్కడ పట్టుబడుతున్నాడు అనేది కూడా తిరుపతి పోలీసులు అయితే తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి తిరుపతిలో ఉండవలసినటువంటి మోహిత్ రెడ్డి అయితే మాత్రం బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, ఎయిర్పోర్ట్ అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి తీసుకురావడం అయితే జరిగింది. రేపు మేజిస్ట్రేట్ ముందు కూడా తనని హాజరుపరచడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ సెంటర్ పద్మావతి యూనివర్సిటీలో వచ్చినటువంటి కౌంటర్ సెంటర్ వద్ద చంద్రగిరి టీడీపీ అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని మీద అయితే మాత్రం హత్యాయత్నానికి చేసినటువంటి ప్రయత్నంలో మాత్రం ఈ యొక్క చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడైనటువంటి మోహిత్ రెడ్డి కీలక పాత్ర పోయించి ఏవన్ ఉన్నటువంటి అతను మాత్రం ఇప్పుడు ఈ రోజు అయితే మాత్రం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. తను అరెస్ట్ చేసి కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కూడా అతన్ని తిరుపతికి తరలించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. 8 గంటల ప్రాంతంలో ఈ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో అయితే మాత్రం బెంగళూరు ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తర్వాత తనని అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఇక్కడ చేస్తున్నారు. అతను యాక్చువల్ గా అయితే మాత్రం ఈ రోజు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అయితే మాత్రం విదేశాలకు వెళ్తున్నట్టుగా అయితే సమాచారం అందింది పోలీసుకి. సో ఆ నేపథ్యంలోనే బెంగళూరుకి వెళ్ళేసి అతన్ని ఎయిర్పోర్ట్ లో అయితే మాత్రం పట్టుకొని అక్కడ అరెస్ట్ చేసుకొచ్చినటువంటి పరిస్థితులు అయితే కనపడుతుంది. అంటే యాక్చువల్ గా ఏంటంటే ఈ యొక్క ప్రయత్నానికి హత్యా ప్రయత్నం ఏదైతే చేశారో అదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత పద్మావతి కౌంటింగ్ సెంటర్ వద్ద అయితే మాత్రం బ్యాలెట్ బాక్స్ అంతా కూడా భద్రపరిచేటువంటి ఉన్నటువంటి స్థలంలో మాత్రం మోహిత్ రెడ్డి గాని అలాగే పులివర్తి నాని గాని టీడీపీకి చెందినటువంటి వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళేసి పరిశీలించడం కూడా అది మామూలుగా ఉన్నటువంటి విషయం. సో ఆ నేపథ్యంలో ఒకసారి పులివర్తి నాని అక్కడికి వెళ్ళడం, సో దానిపైన అటాక్ చేయడం, తన గన్మ్యాన్ కూడా తీవ్రంగా గాయాలు కావడం, అక్కడ గన్ ఫైర్ చేయడం, ఇవంతా వీటన్నిటి కూడా ముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తి మోహిత్ రెడ్డి గారు కూడా పోలీసులు అయితే నిర్ధారణ చేసుకొని తన మీద అయితే మాత్రం 307 అనే యాక్ట్ ప్రకారం కూడా తనని అరెస్ట్ చేశారు. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి ముందుగా కూడా మోహిత్ రెడ్డి అయితే మాత్రం కోర్టుకి అయితే తనకి ముందస్తుగా బెయిల్ కూడా అప్లై చేశారు. సో ఈ బెయిల్ కూడా నిరాకరించింది కోర్టు అయితే మాత్రం. ముందస్తు బెయిల్ కూడా నిరాకరించిన తర్వాత అతను స్వస్థలం వదిలేసి తిరుపతిలో వదిలేసి బెంగళూరు ఎయిర్పోర్ట్ మీదుగా విదేశాలకు వెళ్లాలనే ఒక నేపథ్యంలో అతను బెంగళూరుకి చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అయితే మాత్రం పక్కా ప్లాన్ గా వెళ్ళేసి బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే మాత్రం తనను అరెస్ట్ చేశారు. ఈ రోజు రాత్రికి అయితే మాత్రం తిరుపతికి తరలిస్తున్నారు. రేపు ఆదివారం సెలవు కావడంతో పాటుగా రేపు అక్కడ హాజరుపరచుకోకుండా రేపు జైల్లో ఉంచిన తర్వాత రిమాండ్ తరలించి ఎల్లుంటికి సోమవారం అయితే మాత్రం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలనేసి కూడా తెలిపినటువంటి పరిస్థితులు అవుతుంది. ఈ యొక్క హత్యా ప్రయత్నం కనుక కూడా ఉన్నటువంటి నిందితులను కూడా అరెస్ట్ చేస్తామనేసి కూడా పోలీసులు అయితే చెప్పారు. మొత్తానికి ఈ యొక్క A1 క్యాండిడేట్ గా ఉన్నటువంటి మోహిత్ రెడ్డిని అయితే మాత్రం అంటే అతను చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఇంతకు ముందుగా అయితే వైసీపీ సంబంధించినటువంటి క్యాండిడేట్ అలాగే ఈ యొక్క హత్యా ప్రయత్నంలో మాత్రం A1 క్యాండిడేట్ గా నిర్ధారణ కావడంతో పాటుగానే
చివరికి మోహిత్ రెడ్డిని మాత్రం అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది శివ. అయితే అయితే ప్రస్తుతం మోహిత్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది అనుకోవచ్చా? అలాగే చెవిరెడ్డి ఏమైనా దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి అరెస్టుకు సంబంధించి స్పందించారా? ఖచ్చితంగా శివ, దీనివల్ల అయితే మాత్రం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇది ముందుగానే ఊహించినటువంటి వైసీపీ కీలక నేత అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే మాత్రం కోర్టులో కూడా ముందస్తు బెయిల్ కోసం కూడా అప్లై చేసినటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కొని ఆ యొక్క ముందుగా తీసుకున్నటువంటి యొక్క బెయిల్ పిటిషన్ కూడా కోర్టు అయితే కొట్టివేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి అంటే పులివర్తి నానికి హత్యా ప్రయత్నంలో సంబంధించినటువంటి వ్యక్తిగా అయితే మాత్రం మోహిత్ రెడ్డి అయితే మాత్రం కీలక నేతగా ఉన్నారు. A1 క్యాండిడేట్ అయితే ఉన్నారు. ఈ యొక్క ప్లాన్ కి సంబంధించి ఎగ్జిక్యూట్ చేసింది, ఇవంతా చేసింది మొత్తం అంతా కూడా మోహిత్ రెడ్డి అనేది కూడా తెలిసి దీని వెనక ఉన్నటువంటి రామచంద్రాపురంకి ఉన్నటువంటి సర్పంచ్ ని అరెస్ట్ చేశారు ఆల్రెడీ. ఆ సర్పంచ్ తో పాటుగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో పాటుగా ఆ రోజు దాడి చేసినటువంటి విషయం, ఉన్నటువంటి గడ్డపారుతో దాడి చేయడం, గన్ మ్యాన్ ని గాయపరచడం, మోహిత్ రెడ్డి పైన దాడి చేయడం, మోహిత్ రెడ్డి పులివర్తి నాని పైన దాడి చేయడం, ఇవంతా కూడా సీసీ కెమెరాలో రికార్డు కావడం, అక్కడ ఉన్నటువంటి పోలీసు వెహికల్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీ పద్మావతి యూనివర్సిటీకి సంబంధించినటువంటి సీసీ ఫుటేజెస్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని ఈ యొక్క నేపథ్యంలో అంతా కూడా 307 కింద అయితే మాత్రం అతను అరెస్ట్ చేయడానికి అయితే మాత్రం బెంగళూరుకి వెళ్ళారు. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అతను మన దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళిపోతున్నారా అన్న నేపథ్యంలో కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు పక్కా ప్లాన్ తో పోయేసి బెంగళూరుకి అయితే అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం వైసీపీకి కూడా ఒక షాకింగ్ విషయంగా అర్థమవుతుంది. ఎందుకంటే మోహిత్ రెడ్డికి సంబంధించి అయితే మాత్రం వాళ్ళ నాన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే కీలక పదవుల్లో అయితే వేశారు. వైసీపీకి సంబంధించి అయితే మాత్రం కీలక నేతగా అయితే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు పరిస్థితులు అయితే మాత్రం జగన్ కూడా బెంగళూరులోనే తన ప్యాలెస్ లో యలంక ప్యాలెస్ లో అయితే మాత్రం ఉన్నారు. సో ఇతను ఒక యలంక ప్యాలెస్ లో కలిసి దాని తర్వాత కూడా విదేశానికి వెళ్తున్నట్టుగా సమాచారం కూడా పోలీసులకి అయితే తెలిసినట్టుగా భావిస్తున్నారు. దాని ద్వారానే అతను నేరుగా పోయేసి ఎయిర్పోర్ట్ అయితే మాత్రం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క మోహిత్ రెడ్డికి సంబంధించి అయితే మాత్రం చాలా చిన్న వయసులోనే ఇలాంటి క్రిమినల్ కేసులు ఎదుర్కోవడం అనేదంటే అతనికి సీట్ ఇవ్వడం కానీ అతను రాజకీయాలకు రావడం కానీ దీని వెనక కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర అయితే ఉంది. దీనికి సంబంధించి వైసీపీ నేతల్లో కలకలం అయితే రేగుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం తను ఎలాగైనా గెలవాలి అనే నేపథ్యంలోనే తనను కూడా హత్యా ప్రయత్నం చేపించారు అనే కోణం మీద కూడా దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత తనని రేపు ఆదివారం సెలవు కావడంతో పాటు నేరుగా జైలుకే తరలిస్తారు. జైలుకి తరలించిన తర్వాత కోర్టుకి హాజరుపరచాలనే విషయం కూడా లేదా నేరుగా ఈ యొక్క వైసీపీ ఒత్తిడితో పాటుగా రేపు మేజిస్ట్రేట్ దగ్గర ఇంటి దగ్గర కూడా హాజరుపరిచి ఈ యొక్క విషయాన్ని ఇస్తున్న తర్వాతనే తనని జైలుకి పంపాలా లేదా బెయిల్ ఆమోదించిన తర్వాత తన ఇంటికి పంపించాలా అంటే కూడా విషయాన్ని ఇప్పుడు వరకు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇంకొక 2-3 గంటల్లో కూడా బెంగళూరు నుంచి కూడా తిరుపతికి అయితే తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే తిరుపతిలో పెద్ద ఎత్తున ఈ యొక్క వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తొమ్మలగుంటగా తన నివాసం అయినటువంటి తొమ్మలగుంటలో కూడా నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నిరసనలకు సంబంధించిన కూడా తను చేసినటువంటి యొక్క కార్యక్రమాల్లో కూడా తను యాక్టివ్ గా చేశారు. తన ఫోన్ కాల్స్ అలాగే తన రికార్డ్స్ అన్ని కూడా కోర్టుకి సబ్మిట్ చేసే విషయంగా పోలీసులు చేసినటువంటి పరిస్థితి ఉంది. తను ఎక్కడున్నటువంటి లొకేషన్స్ అంతా కూడా ట్రేస్ చేసినటువంటి పరిస్థితి. ఆ గొడవ జరిగినప్పుడు ఆ అటాక్ జరిగినప్పుడు కూడా మోహిత్ రెడ్డి అయితే మాత్రం యూనివర్సిటీ దగ్గరే ఉంది. ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడారు, ఎవరెవరిని రెచ్చగొట్టారు, ఎవరిని పులివర్తి నానిపైకి అటాక్ చేయించారు అనే విషయాలు కూడా దాన్ని రికార్డ్ చేసి దాన్నంతా కూడా మేజిస్ట్రేట్ కి అందించే విషయానికైతే మాత్రం పోలీసులు అయితే చేస్తున్నారు. ఈ విషయాన్ని మొత్తం కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ తనయుడు మోహిత్ రెడ్డికి అయితే మాత్రం ఖచ్చితంగా జైలుకి వెళ్ళేటువంటి అంశం అయితే మాత్రం పక్కా ప్లాన్ గా చేసి తను చేస్తున్నారు. అంటే మొత్తానికి వైసీపీకి సంబంధించినటువంటి యొక్క పెద్ద లీడర్స్ ఉన్నా కూడా ఈ యొక్క మోహిత్ రెడ్డి విషయానికి అయితే మాత్రం
తనే ఈ యొక్క హత్యా ప్రయత్నంలో అతనే కీలక నేతగా తనే వ్యవహరించి తనే ఎగ్జిక్యూటివ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నందువలన తనకే అన్ని ఆధారాలతో ప్రూవ్ అయిన తర్వాత తనను అరెస్ట్ చేసామనేది కూడా తిరుపతి పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అతన్ని జైల్లో పెట్టిన తర్వాతే మేజిస్ట్రేట్ వద్దకి తీసుకెళ్తాం. అది కూడా రేపు ఆదివారం అయినా కూడా రేపు ఆదివారం అయితే మాత్రం జైలుకి తరలిస్తాం. జైలులో పెట్టిన తర్వాత సోమవారం అయితే మాత్రం మేజిస్ట్రేట్ వద్దకు చేస్తాం. మేజిస్ట్రేట్ చెప్పిన తర్వాత తనని ఎలా చేయాలి అనేసి తదుపరి నిర్ణయిస్తాం అనేసి కూడా తిరుపతి పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.